అధినేత జగన్ కి ఆ మాజీ మంత్రి అత్యంత సన్నిహితుడు. ఎంతలా అంటే ఆయన కోసం పార్టీలో బిగ్ షాట్స్ వెళ్ళినా తగ్గలేదు. ఆయన కోరిన వారికి టికెట్లు ఇచ్చేవారు. అలా నెల్లూరు రాజకీయాల్లో చక్రం తిప్పి కీలకమైన జల వనరుల శాఖ మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ మళ్లీ పార్టీలో యాక్టివ్ అవుతున్నారు. ఆయన వైసీపీ ఓటమి తర్వాత ఎక్కడా కనిపించలేదని గతంలో ప్రచారం సాగింది. అయితే 2 ఏళ్ల పాటు కావాలనే వ్యూహాత్మకంగా విరామం ఇచ్చిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు మళ్లీ స్పీడ్ పెంచేశారు అని అంటున్నారు. దాంతో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అనిల్ కుమార్ మళ్లీ చర్చగా మారుతున్నారు. ఇదిలా ఉంటే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు అర్బన్ నుంచి 2014, 2019లో గెలిచేశారు. ఆ వెంటనే మంత్రి కూడా అయ్యారు. అయితే మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలోని సీనియర్ నేతలను అలాగే బలమైన సామాజిక వర్గాన్ని ఆయన పట్టించుకోలేదని విమర్శలు వచ్చాయి కూడా. ఇక వర్గ పోరుకు కూడా తీవ్రంగా పెరిగింది అన్నది కూడా ఉంది. జిల్లా మంత్రిగా 3 ఏళ్ల పాటు పనిచేసి అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రిగానే ఒంటరిగా అయిపోయారు. దాంతో ఒక దశలో ఆయన రాజకీయం నెల్లూరు జిల్లాలలో నడవలేదు అని చెబుతారు. ఆయన నర్సారావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయడం విశేషం. ఇక తన సన్నిహిత నేతకు నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకున్న అనిల్ కుమార్ జగన్ కి తాను సన్నిహితుడనని చాటి చెప్పుకున్నారు. ఇక వంశీ 2029 ఎన్నికల మీద ఫోకస్ పెడుతున్నారు అని అంటున్నారు. ఆయన తిరిగి నెల్లూరు అర్బన్ సీట్ మీదనే దృష్టి పెట్టారని అంటున్నారు. తనకు కలిసి వచ్చిన సీటు మంత్రిగా చేసిన చోటు నుంచే అని పోటీ చేస్తే రాజకీయంగా సిరిని అందుకోవచ్చు అన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. నెల్లూరు అర్బన్ లో తనకు పలుకుబడి ఉందని, దాంతో ఈసారి గెలుపు సులువు అవుతుంది అని ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు. ఆయన నెల్లూరు అర్బన్ లోనే ఎక్కువ గడుపుతున్నారు అని అంటున్నారు. పార్టీ వారిని దగ్గరకు తీస్తున్నారు. వారితో సమావేశాలు జరుపుతున్నారు. వైసీపీకి కూడా నెల్లూరు అర్బన్ తో ధీటైన నేత లేకపోవడంతో అనిల్ కుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా పార్టీలో ప్రచారం సాగుతుంది. ఇదిలా ఉంటే నెల్లూరు అర్బన్ టీడీపీకి గట్టి పట్టు ఉన్న చోటుగా చెబుతారు. అనిల్ కుమార్ గెలవడానికి కారణమైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. అలాగే వైసీపీలో ఉంటూ పార్టీకి ఎంతో అండగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీలో కీలకంగా ఉండడమే కాదు నెల్లూరు నుంచి ఎంపీగా ఉన్నారు. ఇక అనిల్ సొంత బాబాయ్ కూడా వైసీపీని వీడిపోయారు. అనుచర వర్గం చెల్లాచెదురు అయింది. మరోవైపు చూస్తే మంత్రి నారాయణ ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వ్యూహాలతో నెల్లూరు అసెంబ్లీ సీట్ తో పటిష్టమయ్యారు అని చెప్పొచ్చు. మరి నారాయణను ఢీ కొట్టడం అనిల్ కుమార్ యాదవ్ కు అంత ఈజీ అవుతుందా అనేది చర్చగా ఉంది ఇప్పుడు. అయితే వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ హవా ఉంటుందా అన్న దానికి తోడుగానే పార్టీని బలోపేతం చేసుకుంటే తిరుగు ఉండదు అని అనిల్ కుమార్ భావిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి అనిల్ కుమార్ నెల్లూరు నుంచే మరోసారి తన రాజకీయ జాతకాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధపడుతున్నారని అంటున్నారు.